జిల్లా లింగపాలెం మండలం గోకవరం సొసైటీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకులు ఏపూరి సూర్యనారాయణరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా గోకవరం సెంటర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఏలూరు పార్లమెంట్ మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను ఉద్దేశించి పలువురు నేతలు మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలోనే మంచి మనసున్న వ్యక్తిగా ప్రజాసేవలో వెలుగొందారని, అంతటి మహనీయుణ్ణి కోల్పోవడం ఎంతో విచారకరమని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనను జ్ఞాపకం చేసుకుని వారి విగ్రహావిష్కరణ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు, వైసీపీ లింగపాలెం మండల అధ్యక్షులు అన్నపనేని శాంతారావు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చింతలపూడి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు రాజేష్ బాబు గారు, ఇనుగంటి రాజేశ్వర్ గారు, ఆయన మాకు ఎంత చాలా దూరం నుంచి రావడం నిజం. యాక్చువల్గా నాకు వచ్చే అవకాశం లేదని అనుకున్నాను. ముందు రావాల్సి వచ్చింది. కరెక్ట్ గా సూర్యబాబు గారు విగ్రహావిష్కరణకి వచ్చే విధానం జరిగింది. అది నేను రావడం కాదు, సూర్యబాబు గారే నన్ను ఈరోజు రప్పించుకున్నారని నేను భావిస్తున్నాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన గురించి ఆలోచించాను వచ్చేటప్పుడు ఏ విషయం మాట్లాడాలి అని. 2019లో ఎలక్షన్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఎంపీగా ఎన్నుకున్నాక నా దగ్గరికి వచ్చి ఒకే ఒక మాట చెప్పారు. నాన్న పేరు నిలబెట్టినాను. మొదటి మాట. రెండో మాట, రాజకీయంగా నా గురించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, మనకి రాజకీయంగా ఏది బాగుంటే అది చెయ్యి, ముందు ప్రయారిటీ ఇంకెవరికన్నా ఇవ్వని చెప్పి నాతో చెప్పారు. ఇంకెవరికన్నా ఇవ్వాలి. ఆయన పదవ ఆశించకపోవడం వేరే విషయం. ఆయన ముఖ్య అవసరం, ముఖ్య కోరిక ఇక్కడున్న ప్రజలకి ఆయన అందుబాటులో ఉండాలి, ఆయన చేయగలిగింది చెయ్యాలి అన్న ఆలోచన తప్పితే నాకేదో కావాలి, నాకు ఇది రావాలి, నేను ఆస్తి సంపాదించాలి అన్న ఒక్క క్షణం కూడా ఆయన స్వలాభం ఆలోచించలేదు. ఒక్క క్షణం కూడా. నాకు తెలిసి ఎన్నోసార్లు, నాకు తెలిసి నేను ఎంపీగా ఉండగానే ఈ గత 7-8 సంవత్సరాల్లో కనీసం 4 సార్లు మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. ఎవరొకరి కోసం ఈ పని ఆ పని వెళ్తూ కూడా. అయినా సరే, కాలు ఇరిగినా సరే, ఏమైనా సరే మళ్లీ బండెక్కి 2 రోజులు మా వరకు బయలుదేరేవారు. నాయకులు శ్రీ సూర్యబాబు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతమ నాయకుడు ఎక్స్ఎంపీ గారి కోటగిరి శ్రీధర్ బాబు గారికి, అలాగే ముఖ్యంగా ఈ మండలంలో వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు వారికి, అలాగే ఇప్పుడున్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. సూర్యబాబు గారి గురించి అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా 2024 జనరల్ ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున మరి నన్ను బాగా ఆదరించి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క గడపకు నన్ను తిప్పి పరిచయం చేసి ఎంతో కష్టపడి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా చేర్చడానికి సాయి శక్తుల కష్టపడ్డ మహోన్నత వ్యక్తి సూర్యబాబు గారు. మరి వారి మరణం మనకి పార్టీకి తీరని లోటు. కానీ సూర్యబాబు గారు అజాత శత్రువు, అందరి మనిషి. ఈరోజు వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు దక్కిన భాగ్యంగా నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు, మరి ఎంపీ గారికి, జడ్పీటీసీలకి, అందరికీ, ముఖ్యంగా ఒక దూరం నుంచి వచ్చిన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైన
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషించదగ్గ విషయమా పాల్గొనాలి విషయం నాకైతే తెలియదు, కానీ ఈరోజు ఒక మహా వ్యక్తిని, ఒక మంచి మనిషిని గుర్తు చేసుకోవడం నేనైతే సంతోషకరంగానే భావిస్తూ ఉన్నా. మరి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాన్స్టిట్యూన్సీలో ఉన్న 4 మంది నుంచి వచ్చేసినటువంటి ఆయన అభిమానులు అందరూ కూడా నాకు హృదయపూర్వక వందనాలు ప్రప్రదంగా తెలియజేస్తూ ఉన్నాను. సూర్యబాబు గారి గురించి మాట్లాడే అంత పెద్ద వయసు అనుభవం నాకైతే లేదు, కానీ ఆయన గురించి నాకున్న స్వల్పమైన నాలెడ్జ్లో ఆయన చాలా మంచి వర్కర్. పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి సూర్యబాబు గారు. గ్రామంలో, పంచాయతీలో కానీ, మండలంలో కానీ ఏదైనా ఒక పని, ఒక సామాన్యుడి గురించి కానీ, లేకపోతే ఏదైనా ఒక బాధ్యత మీదేసుకున్నారంటే అది అయ్యే వరకు కూడా వదలకుండా సాధించే వ్యక్తి, అంత పట్టుదల ఉన్న వ్యక్తి సూర్యబాబు గారు. ఎందుకంటే మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన మేము చాలా గౌరవించేవాళ్ళం. ఎందుకంటే అలాంటి వ్యక్తులను ఎప్పుడైనా గౌరవించడం ముఖ్యం. పనిచేసేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా పనిచేసేవాళ్ళు కానీ మనం ఒప్పుకోవాలి. అలాంటి బాధ్యత గల వ్యక్తి సూర్యబాబు గారు. అటువంటి సూర్యబాబు గారు వాళ్ళు లేకపోవడం కేవలం ఆ కమ్యూనిటీకే కాదు, కానీ సమస్త రాజకీయాలకే నష్టం. సామాన్యులకి, బడుగు బలహీనాలకు కూడా వాళ్ళ సూర్యబాబు గారి లోటు తీర్చలేదు. కాబట్టి మనందరం కూడా ఆ మహానుభావుని అడుగుజాడలో నడుస్తూ ముందు ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలకి, రాజకీయాలకి అండగా ఉంటూ ఆయన నేర్పిన మార్గంలో నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సూర్యబాబు గారిని మళ్ళీ గుర్తు చేసుకోవటం, ప్రతిరోజు గుర్తు చేయక్కర్లేదు, ప్రతిరోజు గుర్తుంటారు. నాకు ఎప్పుడున్నా అంతమ్మా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని ఎప్పుడు ఫోన్ చేసి ఏ సమస్య ఉన్నా, ఇక్కడ మీ చుట్టుపక్కల ఉన్న ఏ సమస్య ఉన్నా ఆయనదే సమస్య అనుకుని అది తీరే వరకు వచ్చి కూర్చుని అయ్యే వరకు ఉట్టుకునే ఆయన కాదు. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక కరెంట్ కనెక్షన్, ఏదైనా సరే మొహమాటం లేకుండా ఇది పని జరగాలి అంటే జరగాలి అని కూర్చుని దగ్గరుండి పూర్తి చేసుకునే ఆయన. అలాంటి వ్యక్తిని అందరం చాలా మిస్ అవుతున్నాము. స్పెసిఫిక్లీ నేనైతే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా గానీ అయ్యో సూర్యబాబు గారు లేరని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను నేను. సో మళ్ళీ వారి కుటుంబంలో నుండి ఇంకొకరు అవ్వాలని నేను కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. నాన్నగారి ఆవిష్కరణకు వచ్చిన ప్రజలందరికీ, నాయకులందరికీ ధన్యవాదాలు.